కుటుంబాల్లో సెల్ ఫోన్ ఓ భాగమైపోయింది. ఎంతలా అంటే మనుషుల మధ్య దూరం తగ్గి మనసుల మధ్య దూరం పెరిగిపోయేంతగా. అయితే ఈ గాడి తప్పిన చరవాణి వాడకం కుటుంబాల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఆ మధ్య ఫోన్ కోసం తల్లిని చంపిన ఘటన మరవక ముందే తాజాగా ఓ కుటుంబంలో సెల్ ఫోన్ చిచ్చురేపింది. అతిగా మాట్లాడొద్దు అని భర్త వారించడంతో గొడ్డలితో సమాధానం చెప్పింది ఆ ఇల్లాలు. అసలేం జరిగిందంటే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మేడూరు గ్రామానికి చెందిన కొర్ల రాజారావు దేవీది 20 ఏళ్ల దాంపత్యం. వీరికి 3 సంతానం ఉన్నారు. ఇటీవల కుమార్తె పక్కింట్లో నిద్రపోయింది. కుమారుడు సొంత ఇంట్లోనే గాఢ నిద్రలో ఉన్నాడు. మధ్యరాత్రిలో మెలకువ వచ్చి చూసేసరికి రాజారావు రక్తపు మడుగులో పడి కనిపించాడు. వీరి కుమారుడు అక్కకి సమాచారం ఇవ్వడంతో స్థానికుల సాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజారావు ఎలా హత్యకు గురయ్యాడనే కోణంలో విచారణ మొదలుపెట్టారు. మేడూరు గ్రామం లోతుగడ్డ పంచాయతీకి సంబంధించి కొర్రాదేవి అని ఆమె తన భర్త అయిన కొర్రా రాజారావుని నిన్న ఎర్లీ అవర్స్ సుమారు 3 గంటల సమయంలో ఇంట్లో ఉన్న ఆ గొడ్డలతో గట్టిగా కొట్టడం జరిగింది. ఆ సందర్భంలో బంధువులందరూ కూడా ఆ రాజారావుని కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ముందుగా చింతపల్లి హాస్పిటల్ తీసుకొస్తే చింతపల్లి హాస్పిటల్ వారు కేజీహెచ్కి రెఫర్ చేశారు. కేజీహెచ్లో ఈరోజు మార్నింగ్ చనిపోవడం జరిగింది. గత 3 సంవత్సరాల నుండి ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు ఎక్యూజ్డ్ ఉందో ఈమె పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల, అలాగే బయట ఎక్కువగా ఫోన్స్ మాట్లాడడం వల్ల భార్యాభర్తలకి తారతమ్యాలు, భేదాభిప్రాయాలు ఎక్కువైనాయి. దాని మీద గొడవ పడ్డారు. అదేవిధంగా ముందు రోజు 8వ తారీఖు కూడా గొడవ పడ్డారు. ఎందుకంటే ఈమె పిల్లల కేరింగ్ తీసుకోదు, ఏమి నెగ్లెక్ట్ చేసింది. దాని మీద పాపం అతను వ్యవసాయ పనులు చేసుకుంటాడు. ఇంటికి వచ్చేసరికి కూడా నాకు ఇది బడ్డీని అవుతుందని ఆమె చాలాసార్లు చెప్పడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఆమె నన్ను ఇలాగా గట్టిగా మందలిస్తావా, తిడతావా, నన్ను అనుమానం పెంచుకుంటావా అని చెప్పేసి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఎర్లీ అవర్స్ ఇంట్లో ఉన్న గొడ్డలతో భర్తను కొట్టి చంపడం జరిగింది. రాజారావు దేవిల పిల్లలు సైతం తల్లి విపరీతంగా ఫోన్లో మాట్లాడేదని, అది తన తండ్రికి నచ్చలేదని చెప్పుకొచ్చారు. అమ్మకి నాన్నకి గొడవలు అవుతూ ఉండే, కానీ అంతగా కొట్టుకునే వాళ్ళు కాదు. ఎక్కువగా ఫోన్ మాట్లాడుతూ ఉండింది మేడం. అంటే అది ఎవరితో మాట్లాడిందో తెలియదు, కానీ అంటే మొన్ననే తెలిసింది మాకు కూడా. ఫోన్ ఎక్కువగా మాట్లాడుతూ అసలు పట్టించుకునేది, పిల్లల గురించి పట్టించుకునేది అయితే కట్టుకున్న భర్తనే ఇలా చంపేస్తారు మేడం. అమ్మ నాన్న తలపై పడుకొని ఉండగా గొడ్డలతో కొట్టడం అంటూ జరిగింది. గతంలో సైతం రాజారావుకి విషమిచ్చి చంపాలని దేవి ప్రయత్నించిందని మృతుని సోదరులు ఆరోపిస్తున్నారు. అది విఫలం కావడంతో గొడ్డలితో దాడి చేసిందని చెబుతున్నారు. నిందితురాలని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో ఇల్లారికానికి తీసుకెళ్ళి అక్కడ ఇంతకు ముందు కూడా విషం కూడా కల్పించినటువంటి పరిస్థితి. ఆ జరిగిన తర్వాత గ్రామస్తులకి, మా కుటుంబ సభ్యులకి తెలియగానే అక్కడికి ఇమ్మీడియట్గా మేమంతా కూడా మా కుటుంబ సభ్యులు వెళ్ళారు. మేము కాకుండా మా కుటుంబ సభ్యులు వెళ్ళి దానికి విచారణ జరిపిన తర్వాత అక్కడ గ్రామస్తులతో చర్చించి ఇకపై నుండి ఎటువంటి జరగదనేసి కూడా వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది మేడం. దానికి శిక్ష పెట్టాలి, దానికి పెట్టాలి. పిల్లల బాధ్యత చూసుకుంటాడు మేడం. పిల్లల బాధ్యత నేను చూసుకుంటాను, దానికి శిక్షలో బంధించాలి. దానికి క్షణికావేశంలో చేసే దాడుల ప్రభావం భవిష్యత్తు తరాలపై పడుతుందనే విషయం ప్రజలు గుర్తుంచుకోవాలని పోలీసులు చెబుతున్నారు. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే విషయాలకు చావుల వరకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.